సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులపై ఆయన చర్చించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. గత నెల 26న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తాజాగా ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి ఆయన వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ మధ్యాహ్నం ఆయన బయలుదేరుతారనే సమాచారం ఉంది. వాస్తవానికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టుకునేందుకు ఆయన పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన కలుస్తారు. ఎందుకంటే మెట్రోకు సంబంధించినటువంటి రెండో దఫా మిగిలిపోయినటువంటి పనులు కావచ్చు, అటు సౌత్ గానీ ఇటు నార్త్ సైడ్ ఉన్నటువంటి మెట్రో పనులు పూర్తి చేయడం, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి త్రిబుల్ ఆర్ సంబంధించినటువంటి దాంట్లో గానీ, అదేవిధంగా పలు ప్రాజెక్టు కూడా ఇక్కడికి ఇస్తా అని చెప్పినటువంటి దాన్ని ఇంకా నత్తనడక నడుస్తున్నటువంటి అంశం మీద కూడా, వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులు ఆయన కలుస్తారు. మనం మొన్న చూసాం, 5 రోజుల క్రితం 26వ తారీఖు నాడు ఢిల్లీకి వెళ్లారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి చాలా సేపు కూడా మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి పనులు, మంచి చెడు అన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. మీరు త్వరితగతిన రాష్ట్రానికి ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా చాలాసేపు మాట్లాడారు. మొత్తానికి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నా అది త్వరితగతిన పూర్తి చేస్తే ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా ఆశలతో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి ఈ 10 ఏళ్లలో చాలా వరకు వెనకబడిపోయింది కనుక ఈసారి చాలా స్పీడప్ పెంచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మేము అనుకున్నాం, వాటిని నిధులు కేటాయిస్తే మరింత ముందుకెళ్తామని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పెద్దల్ని కూడా పనిలో పనిగా కలవడానికి ఈవినింగ్ టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గాని, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ప్రధానంగా గతంలో వెళ్లిన దానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కలవడానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంఖ్యాబలంగా దాదాపు 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ప్రతిపక్షానికి పోగా 4 నింపే అవకాశం ఉంది. కనుక ఆ 4ని ఎవరిని ఎంపిక చేయాలి అన్న దాని మీద అధిష్టానం సూచనలు, సలహాలను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రాపబుల్ లిస్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆ పేర్ల జాబితాను తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లు వినపడుతున్నాయి. ఇప్పటికే బీసీ సంబంధించినటువంటి ఇష్యూ కూడా రాష్ట్రంలో నడుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని కంపల్సరీ నింపాలి అన్నటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా ఒక దళిత సామాజిక వ్యక్తిని కూడా నింపాలి. అదేవిధంగా ఒకటి రెడ్డి లేదంటే 2 రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఇద్దానన్నట్టు ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఇస్తే ఎట్లా ఉంటుందని చర్చ జరుగుతుంది. కనుక 2 బీసీ ఇచ్చి, ఒక రెడ్డి ఇచ్చి, ఒకటి వేరే సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందా లేదని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రాపబుల్స్ లిస్ట్ అయితే తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ టైం తక్కువగా ఉంది కనుక ఈ నెల 20కి ఎన్నిక ఉంటుంది కాబట్టి ఒకవేళ మంది గనక అంటే 5 మాత్రమే నిలబెడితే మాత్రం ఎన్నిక ఉండే అవకాశం ఉండదు కనుక 4 పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆ పేర్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే అధిష్టానం సూచనలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అంటే ఆ గతంలో 32 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా అంటే దానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కనీసం ఈ భేటీలో అయినా ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికీ ప్రతిపక్షం అంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని రేవంత్ రెడ్డి మీద విరుచుకోబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎల్బీసీ ఇష్యూలో గానీ, అదేవిధంగా రీసెంట్ గా జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఢిల్లీకి ఇప్పటికీ 35-36 సార్లు వెళ్ళొచ్చావు, రాష్ట్రానికి ఏం ఎలగబెట్టారంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. చీటికి మాటికి ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు, విమాన ఖర్చులు దండగా అనే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. బీజేపీ కూడా అదే రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈసారి కేంద్ర మంత్రులను కలిసి మరొకసారి మొరబెట్టుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నది. రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే డ్రై యూనివర్సిటీ ఇట్లా చాలా కూడా
ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మెట్రోకి సంబంధించి కానీ లేదంటే కాజీపేట రైల్వే కోచ్ కి సంబంధించి కానీ ఇట్లా చాలా అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కొన్నిటికి ఆమోదం చెప్పింది, కొన్నిటిని ఇంకా కూడా లేట్ చేస్తుంది. దీని అంతటికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఏమో ఒనగూరింది ఏం లేదని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఎస్ఎల్బిసి దగ్గర కూడా కిషన్ రెడ్డిని అదేవిధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ని కానీ హరీష్ రావుని ఫైర్ అయినటువంటి సందర్భం చూసాం. కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ ఆగిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులే కారణం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా కూడా ఈ రోజు కేంద్ర మంత్రులు కలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు కానీ అదేవిధంగా పలువురికి ఇంకా కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.